భారతదేశంలో న్యాయ వ్యవస్థ అయితే నడుస్తున్నట్టుగా అందరికీ అర్థమవుతుంది, కనబడుతుంది. కానీ న్యాయం జరుగుతుందా లేదా అనే అంశాన్నే గనక చూసినట్లయితే ఒక్కసారి మానవ హక్కుల ఉల్లంఘన కేసులు కానీ, అందుకు సంబంధించినటువంటి బుల్డోజర్ రాజ్ కానీ, బుల్డోజర్ రాజులో బుల్డోజర్ బాబా లేదా బుల్డోజర్ మామ అనబడేటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇది అమలైంది. ఫస్ట్ యోగి ఆదిత్యనాథ్ 2017లో అధికారానికి వచ్చిన తర్వాత 2020లో మొదలుపెట్టినటువంటి మొట్టమొదటిది గ్యాంగ్స్టర్ వికాస్ దుబే యొక్క ఇంటిని కూలగొట్టడం ద్వారా జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో ఆ యొక్క బుల్డోజర్ రాజు అనే పేరు ప్రసిద్ధిగాంచింది. ఈ యొక్క బుల్డోజర్ రాజుకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు ఈ దేశంలో ఎన్ని బుల్డోజర్ ద్వారా ఎన్ని ఇండ్లు వేయబడ్డాయి అని కనుక లెక్కలు చూసినట్లయితే మొత్తం 2022 నుండి 2024 మధ్యలో 1,50,000 మంది ఇళ్ళు కూల్చివేయడం జరిగింది. మరి ఒకసారి చూద్దాము సుప్రీంకోర్టు తీర్పు ఏమని చెప్పింది. సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఈ బుల్డోజర్ రాజుకు వ్యతిరేకంగా నవంబర్ 3, 2024 నాడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ సుప్రీంకోర్టు తీర్పులో చెప్పబడినటువంటి అంశాలు ఎవరి ఇండ్లనైనా కూల్చాలనుకుంటే 15 రోజులు ముందుగా నోటీస్ ఇవ్వాలి. తర్వాత ఎవరైనా ఈ నోటీస్ ఇవ్వకుండా ఈ యొక్క ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ జీతాలు కట్ చేసి వాళ్ళ జీతాల నుండి ఆ యొక్క నష్టపరిహారాన్ని అందజేయాలని చెప్పి సుప్రీంకోర్టు తెలియజేసినా కూడా ఈ బుల్డోజర్ రాజు నడుస్తుంది. అసలు బుల్డోజర్ రాజే కాదు, భారతదేశంలో న్యాయ వ్యవస్థ అంతరించిపోతుందా? న్యాయ వ్యవస్థ అనగా సుప్రీంకోర్టు, హైకోర్టులు, కింద ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోర్టులు, మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులు ఇవన్నీ కూడా తీర్పులు ఇచ్చేసి చేతులు దుప్పుకుంటున్నారు. కానీ వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి మరొక పిటిషన్ వేసుకోవాలి. ఆ యొక్క పిటిషన్ కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి భారతదేశంలో న్యాయ వ్యవస్థ అవసరం లేదనేటువంటి పాయింట్ వచ్చింది. ఇక్కడ నిరాశ్రయులైనటువంటి వాళ్ళ సంఖ్య 7,38,000. బహుశా నరేంద్ర మోడీ ప్రభుత్వము 7,37,000 ఇండ్లను ఇప్పటి వరకు పక్కా ఘర్ అనేటువంటి వాగ్దానాన్ని నెరవేర్చలేదు. కానీ అందుకు సంబంధించి 7,38,000 ఇండ్లనైతే కూలగొట్టడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితులలో ఒక పెద్ద 10,000 ఇండ్లను గుజరాత్ రాష్ట్రంలోని చండోలా ఏరియా, అహ్మదాబాద్లో ఉంది. ఒకేసారి 10,000 ఇండ్లను కూల్చివేశారు. అట్లాగే కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇటువంటి కూల్చివేతలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా అక్కడ చేపట్టింది. అట్లాగే ఈ యొక్క బుల్డోజర్ రాజు యొక్క ప్రాచుర్యం పొందింది ఆదిత్యనాథే అయినా కూడా గతంలో కూడా ఇటువంటి సంఘటన జరిగినట్టు చరిత్ర చెబుతుంది. కానీ చేతులు దులుపుకోవడం కాదు, న్యాయ వ్యవస్థ మరుగున పడిపోయి బుల్డోజర్ వ్యవస్థ వచ్చే రోజుల్లో భారతదేశాన్ని ఖచ్చితంగా వెళ్తుంది.